నువ్వు కల్ నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు బాబు. చూసాను సామి, చాలా సామి. ఇట్ట తయారయ్యేనే మీరంతా. పొట్టోడికి దోలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఆడు నీవు వాడు ముగ్గురు కలిసి హుసేన్ సాగర్ పోయి దుంకుండ్రి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. తింగరదా నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాచారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా, ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. స్నేహం చేసేటప్పుడు బాగా ఆలోచించాలి, అవతల వ్యక్తిని గురించి, మనవల గురించి. ఒకసారి స్నేహం చేశాక ఇంకా దాంపత్యమే, విడిపోదు. స్నేహం చేశాక అవతల వాళ్ళలో మీకు చాలా తప్పులు కనపడతాయి, చాలా ఇబ్బందులు కనపడతాయి. చేతనైతే మార్చడానికి ప్రయత్నించండి, చేత కాకపోతే భరించండి. స్నేహితాన్ని మాత్రం కట్ చేయకండి. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. సరదా జస్ట్ ఫర్ ఫన్.